సరిహద్దు వివాదాలు, భూభాగాల ఆక్రమణ విషయంలో జిత్తులమారి చైనా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ను తమ భూభాగంగా చూపించడం, పేర్లు మార్చడం వంటి కవ్వింపు చర్యలు డ్రాగన్ దేశానికి మామూలే. అయితే ఇప్పుడు చైనా ఏకంగా తన మిత్రదేశమైన రష్యా భూభాగంపైనే కన్నేసింది. రష్యాలోని అతిపెద్ద ద్వీపం బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐలాండ్ను పూర్తిగా తమదేనని చైనా వాదిస్తోంది. ఈ తాజా పరిణామంపై రష్యా నిఘా సంస్థ ఎఫ్ఎస్బి ఇటీవల ఒక సంచలన నివేదికను సమర్పించడం ఉద్రిక్తతను పెంచింది. ఈ నివేదికలో చైనాను శత్రువుగా పేర్కొనడం, ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు దీనిపై కథనాలు ప్రచురించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐలాండ్ రష్యాలోని సుదూర సైబీరియా ప్రాంతంలో ఉస్సూరి, అఘార్ నదుల సంగమం వద్ద ఉన్న ఒక ద్వీపం. ఇది గత 150 ఏళ్లుగా రష్యాలో అంతర్భాగంగా కొనసాగుతోంది. అయితే చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మ్యాప్లో ఈ ద్వీపాన్ని పూర్తిగా తమ ప్రాంతంగా చూపడమే కాకుండా దాని పేరును మార్చింది. అంతేకాదు రష్యాకు తూర్పు దిక్కున పసిఫిక్ మహాసముద్ర తీరాన ఉన్న ముఖ్యమైన నగరం వ్లాడివోస్టోక్ కూడా చైనా భూభాగమేనని ఆ మ్యాపులు పేర్కొనడం రష్యాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పొరుగు దేశాల భూభాగాలపై కన్నేయడం, వాటిని తమ మ్యాపుల్లో భాగం చేసుకోవడం చైనాకు కొత్త కాకపోయినా కీలక మిత్రదేశమైన రష్యా విషయంలో ఈ చర్య తీసుకోవడం అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనుంది. చారిత్రకంగా చూస్తే ఈ బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐలాండ్ ఒకప్పుడు చైనాలోని క్వింగ్ రాజవంశంలో భాగమే. కానీ దాదాపు 150 ఏళ్ల క్రితం క్వింగ్ రాజవంశం బలహీనపడింది. భద్రతా కారణాల దృష్ట్యా 1860లో జరిగిన పెకింగ్ ఒప్పందం ద్వారా చైనా ఈ దీవిని, ఆ ప్రాంతంలోని సువిశాలమైన భూభాగాన్ని రష్యాకు అప్పగించాల్సి వచ్చింది. అప్పటి నుండి ఇది రష్యాలో అంతర్భాగమైంది. అయితే సరిహద్దు వివాదాలు 1960లోనూ చెలరేగాయి. చివరకు దశాబ్దాల సుదీర్ఘ చర్చల తర్వాత 2008లో రష్యా, చైనా ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐలాండ్లో కొంత భాగం మాత్రమే చైనాకు చెందుతుంది. ఈ ఒప్పందంపై సంతకాలు చేసినప్పటికీ చైనా ఇప్పుడు మొత్తం ద్వీపాన్ని క్లెయిమ్ చేయడం ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన శాంతి ఒప్పందాలకు విఘాతం కలిగిస్తోంది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ బలహీనతనే డ్రాగన్ దేశం అవకాశంగా మలుచుకోవాలని చూస్తుందనేది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నట్టు నటిస్తూనే మరోవైపు వ్యూహాత్మకంగా ఈ ద్వీపాన్ని హస్తగతం చేసుకోవాలని చైనా పావులు కదుపుతోంది. మిత్రదేశాల మధ్య జరుగుతున్న ఈ కీచులాటను అమెరికా సహా పశ్చిమ దేశాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఒకవేళ చైనా తన కవ్వింపు చర్యలను మరింత ముమ్మరం చేస్తే రష్యా బలహీనత కారణంగా దాన్ని సమర్థంగా ఎదుర్కోగలదా? ఈ విషయాలు ఆసక్తికరంగా మారాయి.